హలో గైస్, నేను మీ అశు. ఈ రోజు విషయం ఏమంటే, నేను మన రూపేష్ అండ్ అర్జున్ తిరుమల ట్రిప్ అయితే వేసుకున్నాము. యాక్చువల్ గా నడిచి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. అండ్ దర్శనం టోకన్స్ కూడా మాకు దొరకలేదు. అలా దర్శనానికి బయలుదేరేసాము. ఇది లగేజ్ చెకింగ్ సెంటర్ అన్నమాట. మధ్యలో లగేజ్ చెకింగ్ చేస్తారు పైకి వెళ్ళేటప్పుడు. లగేజ్ చెకింగ్ అయిపోయాక తిరుమల పైకి అయితే వెళ్ళిపోయాము. నాకు ఒక రోగం ఉందండి, ఒక బండిలో తప్ప దేంట్లో ఎక్కినక్కడ వాంతులు అనేవి తన్నుకొచ్చేస్తూ ఉంటాయి. దాదాపుగా 1 అవర్ పట్టింది మళ్ళీ మామూలుగా రెడీ అవడానికి. కొన్ని చోట్లకి వెళ్ళడానికి ఫ్రీ బస్ కూడా ఎక్కేసాము. అందరం అక్కడ నుంచి కళ్యాణ కట్టకైతే వెళ్ళిపోయాము. మనిషికి 3 కత్తెరలు అయితే ఇచ్చాము. టోకెన్స్ తీసుకోవాలి, టైం లేదని అందరం తినకుండా అయితే బయలుదేరేసాము. మా బాటలకి అంటే టోకెన్స్ అయితే అయిపోయాయి. ఇంకందరం స్నానాలు చేసుకుని లగేజ్ ఇవ్వడం కోసం లగేజ్ కౌంటర్ కి అయితే బయలుదేరేసాము. ఎందుకో తెలియదండి, గుళ్ళోకి అయితే అడుగు పెట్టాం, కానీ ఆ వైబ్ అయితే చాలా బాగుంది. అలా అందరం ఒక 2-3 లగేజ్ కౌంటర్లకి అయితే వెళ్ళిపోయాము. అన్ని ఫుల్ అయిపోయాయి. దాని తర్వాత ఇంకొక లగేజ్ కౌంటర్ కి అయితే వెళ్ళిపోయాము. చెప్పాను కదా, తిరుపతి అయినా తిరుమల అయినా నైట్ వ్యూ చూస్తేనే చాలా బాగుంటుందని. తిరుమలకి వచ్చాక దేవుడి అన్నప్రసాదం తినకుండా ఉంటామా? తప్పకుండా తినేసి అయితే వెళ్తాం. ఫుడ్ టేస్ట్ మాత్రం మనం చెప్పనవసరం లేదు. ఇంకొక వీడియోలో ఏమేమి జరిగాయి మొత్తం చెప్తాను. సో ఇది ఇవాళ మన వీడియో. మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి.